గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇన్ కైమోట్రిప్సిన్ అండ్ ట్రిప్సిన్. సో కైమోట్రిప్సిన్ అండ్ ట్రిప్సిన్ దీస్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్. సో ఇంట్రడక్షన్లోకి వెళ్తే మనం వాట్ ఆర్ ఎంజైమ్స్. సో మనకు తెలుసు ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ catalyst. సో మనకి ఏదైనా సరే ఒక సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్ కావాలి అంటే వీ నీడ్ ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఇంక్రీసెస్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంటూ 10⁷ to 10⁹ ఫోల్డ్. సో ఎంజైమ్స్లో మనకి చూసుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లైకాలసిస్ తీసుకుంటే గ్లైకాలసిస్లో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ వచ్చేసరికి మనకి హెక్సోకైనేస్. సో హెక్సోకైనేసిస్ అనేవి ఆర్ లెట్సే గ్లూకోకైనేస్. సో దీని సబ్స్ట్రేట్ అంటే ఏమని చెప్తాం మనం? గ్లూకోజ్ అని చెప్తాం, లేకపోతే హెక్సోస్ యూనిట్లో ఉండే ఏదైనా సరే ఒక మాలిక్యూల్ అని చెప్తాం. సో దే స్పెసిఫికలీ యాక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్, దే డోంట్ యాక్ట్ ఆన్ ప్రోటీన్. అలాగే మనకు ఈ కైమోట్రిప్సిన్ అండ్ ట్రిప్సిన్ చూసుకుంటే దీస్ ఆర్ పర్టికులర్లీ బిలాంగ్స్ టు ద సీరిన్ ప్రొడియేసెస్. సో సీరిన్ ప్రొడియేసెస్ అంటే దే ఆర్ నథింగ్ బట్ దే హ్యావ్ అన్ యాక్టివ్ సైట్ ఆఫ్ సీరిన్. సో దీని గురించి మనం అప్కమింగ్ స్లైడ్స్లో మాట్లాడదాం, లైక్ వాట్ ఆర్ సీరిన్ ప్రొడియేసెస్ అని. సో ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి కైమోట్రిప్సిన్ ఆర్ ట్రిప్సిన్ అంటే ద హైడ్రోలైసిస్ ది పెప్టైడ్ బాండ్స్. సో పెప్టైడ్ బాండ్ అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా లెట్ మీ షో ఇట్. సో ఈ జనరల్గా చూసుకుంటే దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద కార్బonyl గ్రూప్ అండ్ దిస్ ఈస్ ద నైట్రోజన్ గ్రూప్ కదా. సో ఈ బిట్వీన్ బాండ్ ఉంది కదా, దీన్నే పెప్టైడ్ బాండ్ అంటారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ అమినో యాసిడ్ 1, ఒక అమినో యాసిడ్ ఉంది, ఇక్కడ ఇంకొక అమినో యాసిడ్ ఉంది. ఈ రెండింటి మధ్యన లింక్ కావాలంటే దెర్ విల్ బి ఏ బాండ్ ఫార్మేషన్. దట్ బాండ్ ఈస్ నోన్ యాజ్ పెప్టైడ్ బాండ్. సో నెక్స్ట్ చూసుకుంటే దీస్ ఎంజైమ్స్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఆఫ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. సో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటే నథింగ్ బట్ ఇంతకుముందు చెప్పాను కదా. సో హెక్సోకైనేస్ అనేది దే పర్టికులర్లీ యాక్ట్ ఆన్ హెక్సోస్ యూనిట్స్, అంటే లైక్ లెట్స్ ఏ గ్లూకోజ్ కానీ ఫ్రక్టోస్ కానీ, ఆర్ లెట్స్ ఏ గ్లూకోకైనేస్ అంటే దే పర్టికులర్లీ యాక్ట్ ఆన్ గ్లూకోజ్. సో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటే నథింగ్ బట్ దీస్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ని క్లీవ్, లైటిక్ అంటే నథింగ్ బట్ లైసిస్. సో ప్రోటీన్స్ని లైసిస్ చేయడంలో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్స్ని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటారు. సో లైసిస్ అయ్యే తర్వాత ఏమవుతుంది అంటే దీస్ యూజువలీ ఫార్మ్స్ అండ్ పెప్టైడ్స్ ఆర్ అమైనో యాసిడ్స్. సో నథింగ్ బట్ ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కదా. సో ఏమవుతుంది, ప్రోటీన్ అనేది ఎప్పుడైతే సరే క్లీవ్ అవుతుందో ఇట్ ఐదర్ ఫార్మ్ పెప్టైడ్స్. పెప్టైడ్స్ ఆర్ నథింగ్ బట్ షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ఆర్ ఇట్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ అమైనో యాసిడ్స్. సో ఇండివిజువల్ అమైనో యాసిడ్స్ లాగా కూడా ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ చూసుకుంటే దీన్ని క్యాటలైటిక్ ట్రయాడ్ అంటారు. క్యాటలైటిక్ ట్రయాడ్ అంటే 3. సో యాక్టివ్ సైట్స్లో 3 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో మెయిన్ థింగ్ ఇక్కడ ఒకటి ఏమి అంటే ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. సో ఎంజైమ్స్ అన్నీ ప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటాయి. సో ఎంజైమ్ వర్క్ కావాలి అంటే నథింగ్ బట్ ఇట్ వర్క్స్ త్రూ అమైనో యాసిడ్స్. సో ఎంజైమ్కి ఒక యాక్టివ్ సైట్ ఉంటుంది. యాక్టివ్ సైట్లో మనకి చూసుకుంటే క్యాటలైటిక్ ట్రయాడ్ ఉంటుంది, అంటే 3 క్యాటలైటిక్ ట్రయాడ్. సో కటాలసిస్లో ఇన్వాల్వ్ అయ్యే 3 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ ఏవేవి? సిరిన్, హిస్టిడిన్ అండ్ ఆస్పారిటేట్. సో ఈ 3 అమైనో యాసిడ్స్ అనేవి మనకి ప్రోటీన్స్ని క్లీవ్ చేయడంలో, లైసిస్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈజ్ నథింగ్ బట్ పెప్టైడ్ బాండ్ అని. సో ఇది క్యాటలైటిక్ ట్రయాడ్ అంటే ఇది. లెట్స్ సే ఇదంతా ఒక ఎంజైమ్, కంప్లీట్ ఇదంతా ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్లో యాక్టివ్ సైట్స్ మాత్రం ఏవేవి? సిరిన్, హిస్టిడిన్ అండ్ ఆస్పారిటేట్. సో వీటి స్ట్రక్చర్స్ని ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. దీని స్ట్రక్చర్ చూసుకుంటే ఇక్కడ OH గ్రూప్ ఉంది. సో ఇది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద పెప్టైడ్ కెటాలసిస్. నెక్స్ట్ చూసుకుంటే హిస్టిడిన్. సో హిస్టిడిన్కి ఏముంది, ఇక్కడ నైట్రోజన్ గ్రూప్ ఉంది, వేరస్ ఆస్పారిటేట్కి ఆక్సిజన్ గ్రూప్ ఉంది. సో ఇంతకుముందు చెప్పాను కదా అసలు దీనిని సీరిన్ ప్రొడియేసెస్ అని ఎందుకంటారంటే, సో నార్మల్గా ప్రొడియేసెస్ అనే టర్మ్ని బ్రేక్ చేస్తే మనకు తెలుసు ప్రోటీన్ని లైసిస్ చేస్తుందని. సో స్పెసిఫిక్గా సిరిన్ అనే ఎందుకంటారు? హిస్టిడిన్ ప్రొడియేసెస్ అనొచ్చు కదా, ఆస్పారిటేట్ ప్రొడియేసెస్ అనొచ్చు కదా, ఓన్లీ సీరియస్ ప్రొడియేసెస్ అని ఎందుకంటారంటే యాక్టివ్ సైట్లో సిరిన్ అనేది కటాలసిస్కి మోస్ట్ యూజ్ఫుల్ అమైనో యాసిడ్. సో ఎప్పుడైతే సరే ప్రోటీన్ అనేది క్లీవ్ అవ్వాలి అంటే సిరిన్ ప్లేస్ ఏ మేజర్ రోల్, అందుకే వీటిని సిరిన్ ప్రొడియేసెస్ అంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే సబ్స్ట్రేట్ ఫర్ ద కైమోట్రిప్సిన్ అండ్ ట్రిప్సిన్. సో ప్రతిదానికి ఒక సబ్స్ట్రేట్ ఉంటుంది, ప్రతి ఎంజైమ్కి. గ్లూకోకైనేస్కి గ్లూకోజ్, అలా ట్రిప్సిన్కి సబ్స్ట్రేట్ వచ్చేసరికి బేసిక్ అమైనో యాసిడ్స్ అన్ని ట్రిప్సిన్ యొక్క సబ్స్ట్రేట్స్. వేరే కైమోట్రిప్సిన్కి చూసుకుంటే ఆల్ ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్. సో ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్ అన్ని కైమోట్రిప్సిన్కి సబ్స్ట్రేట్స్ అనమాట. సో థ్రాంబిన్, ఎలాస్టిస్ అనేవి ఇవి కూడా సిరిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇన్ కేస్ మీకు వాటి గురించి కూడా వీడియో కావాలి అంటే జస్ట్ కామెంట్ డౌన్ బిలో, వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది అంటే వీ ఆల్ నో దట్ సిరిన్, హిస్టిడిన్, ఆస్పారిటేట్ అనేవి మనకు మేజర్గా యాక్టివ్ సైట్లో ఉంటాయని తెలుసు. సో ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా ఉంటాయా అంటే ఎస్, దాన్ని ఎంజైమ్ పాకెట్ అంటారు. సో
S1 ఎంజైమ్ పాకెట్ అంటారు మెయిన్గా. సో S1 ఎంజైమ్ పాకెట్ అని ఎందుకు అంటారు అంటే ప్రోటీన్ బైండ్స్ టు ద S1 పాకెట్ ఆఫ్ అన్ ఎంజైమ్. సో ప్రతి దానికి, సో ఎప్పుడైనా ఆలోచించారా, ప్రతి ఎంజైమ్కి ఒక స్పెసిఫిసిటీ ఉంటుంది. అంటే లెట్స్ సే అగైన్ గ్లూకోకైనేస్లో గ్లూకోజ్ ఒక్కటే బైండ్ అవుతుంది, ప్రోటీన్ అనేది బైండ్ అవ్వదు, లిపిడ్ అనేది బైండ్ అవ్వదు. ఎందుకు అలా అంటే ప్రతి ఎంజైమ్కి ఒక స్పెసిఫిసిటీ ఉంటుంది. ఆ స్పెసిఫిసిటీ ఎంజైమ్కి ఎలా వస్తుంది అంటే డ్యూ టు ఎంజైమ్ పాకెట్స్. సో ప్రోటీన్ సీరిన్ ప్రొడియేసెస్లో ఉండే ఎంజైమ్ పాకెట్ని ఏమంటారంటే S1 ఎంజైమ్ పాకెట్ అంటారు. సో ఈ S1 ఎంజైమ్ పాకెట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఎప్పుడైతే సరే ఈ ఎంజైమ్స్ అనేవి ఒక సబ్స్ట్రేట్ పైన యాక్ట్ చేయాలి అంటే ఆ పెప్టైడ్స్ అనేవి నథింగ్ బట్ ఆర్ ప్రోటీన్స్ అనేవి ఈ S1 పాకెట్కి బైండ్ అవుతేనే కెటాలసిస్ ప్రాసెస్ అనేది మనకి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ఇన్ కేస్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ మాలిక్యూల్ బదులు కార్బోహైడ్రేట్ ఉందనుకో, అది ఎంజైమ్ S1 పాకెట్కి బైండ్ అవ్వలేదు. అలా అవ్వలేదు కాబట్టి మన కెటాలసిస్ ప్రాసెస్ అనేది జరగదు. సో ఏమవుతుంది, దిస్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ప్రోటీన్ అండ్ S1 పాకెట్ లీడ్స్ టు ద కన్ఫర్మేషనల్ చేంజెస్ ఆఫ్ ది ఎంజైమ్ విచ్ మేక్స్ కెటాలసిస్ ఫేవరబుల్. సో కెటాలసిస్ జరగాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రోటీన్ వచ్చి బైండ్ అవ్వాల్సిందే. ప్రోటీన్ మాత్రమే బైండ్ అవుతుంది, కార్బోహైడ్రేట్ బైండ్ అవ్వలేదు, లిపిడ్ బైండ్ అవ్వలేదు. అలా ప్రోటీన్ ఒక్కడ బైండ్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ స్ట్రక్చర్లో ఆర్ ఎంజైమ్ స్ట్రక్చర్లో కన్ఫర్మేషన్ వచ్చి మనకు కెటాలసిస్ ప్రాసెస్ అనేది మనకు ఫేవరబుల్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది S1 పాకెట్ అనేది నథింగ్ బట్ ఇది. సో ఇది S1 పాకెట్. సో ఇక్కడ ఏం బైండ్ అయింది, నథింగ్ బట్ ఒక ప్రోటీన్ మాత్రమే బైండ్. నేను ముందు చెప్పాను కదా, ఎప్పుడైతే సరే పెప్టైడ్ ఆర్ ప్రోటీన్ వచ్చేసరికి మనకి S1 పాకెట్కి బైండ్ అవుతాయి, ఎంజైమ్లో కొన్ని కన్ఫర్మేషనల్ చేంజెస్ వస్తాయి. అలా రావడం వల్ల ఎంజైమ్ కెటాలసిస్ అనేది ఫేవరబుల్ అవుతుంది అని. ఆ చేంజెస్ ఏంటో ముందు దానికి దీనికి ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు దెర్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఏమేమి ఉంది, లెట్ మీ ఎరేజ్ ఇట్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏమేమి ఉంది అంటే నథింగ్ బట్ ఇక్కడ OH ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఇలా ఉంది, ఈ ఆక్సిజన్ ఇలా ఉంది. సో సేమ్ దీన్నే స్టెప్ 2లో ఏమవుతుంది అంటే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ బై ద డయాగ్రామ్. సో ఇక్కడ ఏముంది మనకు, హిస్టిడిన్లో నైట్రోజన్ ఉంది. ఇది RMRకి ఎందుకు చూపిస్తుందో చెప్తానన్నాను కదా. సో ఈ నైట్రోజన్ అనేది ఇట్ గోస్ లైక్ దిస్, ఇట్ మూవ్స్ టు ద క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద సెరిన్. అంటే ఈ హిస్టిడిన్ అనేది ఇలా జరుగుతుంది, సెరిన్కి దగ్గరగా మూవ్ అవుతుంది. ఎప్పుడు ఈ సబ్స్ట్రేట్ అనేది బైండ్ అయినప్పుడు, ఎక్కడ S1 పాకెట్లో. సో ఇలా బైండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ నైట్రోజన్ అనేది దగ్గరలో ఉండే OHలో ఉండే నైట్రోజన్ని గ్రాబ్ చేసేసుకుంటుంది. అలా గ్రాబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ డయాగ్రామ్లో చూడండి, ఇలా చేసేసుకోవడం వల్ల ఆ H అనేది వెళ్ళేసరికి నైట్రోజన్కి అటాచ్ అయిపోయింది. సో అక్కడ ఏం క్రియేట్ అయింది మనకు అంటే O ఎలా ఉంది, ఇట్ గాట్ అ నెగిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఆక్సిజన్ అనేది ఇట్స్ ఏ హైలీ రియాక్టివ్ స్పీషీస్. దీన్ని ఏమంటారంటే ఆల్కాక్సైడ్ అయాన్ అంటారు. సో ఏమంటారు, ఆల్కాక్సైడ్ అయాన్ అంటారు. సో నెక్స్ట్ స్టెప్ 3లో ఏమవుతుంది అంటే ద S1 పాకెట్ ఆఫ్ అన్ ఎంజైమ్ స్ట్రెచెస్ ఫర్దర్ నియర్ ప్రాక్సిమిటీ టు ద సెరైన్ ఆల్కాక్సైడ్ అయాన్ విచ్ ఈజ్ ఎ న్యూక్లియోఫైల్. ద ఆల్కాక్సైడ్ అయాన్ మేక్స్ న్యూక్లియోఫిలిక్ అటాక్ ఆన్ ద కార్బన్ ఆఫ్ ద పెప్టైడ్. సో దానికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే సరే S1 పాకెట్లో మనకి సబ్స్ట్రేట్ బైండ్ అయిందనుకోండి, అంటే ప్రోటీన్ ఆర్ ఏ పెప్టైడ్ బైండ్ అయిందనుకోండి, అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న హెచ్ని ఈ NH అనేది కంప్లీట్గా తీసేసుకుంటుంది, గ్రాప్ చేసేసుకుంటుంది. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఇంటర్మీడియట్గా స్పీసీస్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమన్నామంటే ఆల్కాక్సైడ్ అయాన్ అని చెప్పాం కదా. సో ఇది అనేది హైలీ రియాక్టివ్. సో ఇది రియాక్టివ్ స్పీసీస్ అప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడు న్యూక్లియోఫైల్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఆల్వేస్ సెర్చెస్ ఫర్ ద న్యూక్లియస్. సో దగ్గరలో ఏమైనా న్యూక్లియస్ ఉందా అని ఎప్పుడు న్యూక్లియస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే సరే ఈ ఎంజైమ్ పాకెట్ అనేది ఫర్దర్గా స్ట్రెచ్ అయినప్పుడు ఈ ఆల్కాక్సైడ్ అయాన్ అనేది ఇట్ గోస్ అండ్ అటాక్స్ ది కార్బన్. సో ఇలా మిడిల్లో ఇలా అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ద బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ నైట్రోజన్ యూజువల్లీ క్లీవ్స్. అలా క్లీవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ డయాగ్రామ్ని చూడండి. సో ఈ డయాగ్రామ్ని చూడండి. సో నార్మల్గా మనకి పెప్టైడ్ అంటే ఈ రెండు ఇలా కలిసి ఉండేవి. సో ఇక్కడ బాండ్ అనేది ఎప్పుడైతే సరే ఈ ఆక్సిజన్ అనేది కార్బాక్సిల్ గ్రూప్కి ఎప్పుడైతే అటాచ్ అయిందో ఈ బాండ్ అనేది బ్రేక్ అయింది. సో స్టెప్ 4లో ఏమవుతుంది అంటే ఇలా ఎప్పుడైతే సరే ఆక్సిజన్ వచ్చేసరికి మనకి పెప్టైడ్ పైన యాక్ట్ చేసిందో స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ అనేవి జరిగి ఇంతకుముందు చెప్తున్నట్టు కార్బన్ అండ్ నైట్రోజన్ యొక్క బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో అలా బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో సార్ చూడండి. సో ఇలా ఉండేది, మొత్తం కలిసి ఉండేది ఇదంతా. సో ఈ ఆక్సిజన్ అనేది నథింగ్ బట్ సెరీన్. ఈ ఆక్సిజన్ అనేది కంప్లీట్లీ బిలాంగ్స్ టు ద సెరీన్. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఇది కంప్లీట్లీ హైలీ రియాక్టివ్ స్పీసీస్ కాబట్టి
ఇట్ గోస్ అండ్ ఇట్ అటాక్స్ ది పెప్టైడ్. అలా పెప్టైడ్తో ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఏమవుతుంది, ఇట్ కంప్లీట్లీ లీడ్స్ టు ద బ్రేకేజ్ ఆఫ్ ద బాండ్. అలా బ్రేకేజ్ ఎప్పుడైతే జరిగిందో దిస్ పార్ట్ ఆఫ్ ద పెప్టైడ్ ఈజ్ యూజువల్లీ రిలీజ్డ్. అంటే ఈ పార్ట్ ఆఫ్ ది పెప్టైడ్ అనేది ఇట్ కెన్ బి యాక్టివ్లీ రిలీజ్డ్. సో కంప్లీట్గా ఈ పార్ట్ అనేది ఇట్ కెన్ బి రిలీజ్డ్. అంటే పెప్టైడ్ అనేది ఒక ప్రోటీన్ అనేది కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. బట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఈ కార్బొనిల్ గ్రూప్ అంటే ఈ కార్బొనిల్ గ్రూప్ అనేది స్టిల్ సెరైన్తో కోవలెంట్గా లింక్ అయి ఉంది. అలా లింక్ అవ్వకూడదు. సో బయోకెమిస్ట్రీలో మనందరికీ తెలుసు ఎంజైమ్కి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటి అంటే నథింగ్ బట్ ఎప్పుడైనా సరే ఒక ఎంజైమ్ అనేది కెటాలిసిస్లో పార్టిసిపేట్ చేసింది అంటే పార్టిసిపేట్ చేయకముందు ఎలా ఉందో చేశాక కూడా అలాగే ఉండాలి. సో మైనస్ ఉండకూడదు, గెయిన్ ఉండకూడదు, లాస్ ఉండకూడదు. గెయిన్ ఉండకూడదు అనుకున్నాం కదా, కానీ ఇక్కడ ఏమైంది అంటే వీ హ్యావ్ ఎ గెయిన్. ఆ గెయిన్ ఏంటి అంటే నథింగ్ బట్ ఈ కార్బాక్సిల్ గ్రూప్. ఈ కార్బొనైల్ గ్రూప్ అనేది మనకి ఎప్పుడు సిరిన్కి అటాచ్ అయి ఉండకూడదు. సో ఈ ఆక్సిజన్ అనేది ఇట్ బిలాంగ్స్ టు సెరిన్, కానీ ఈ C+O అండ్ R అనేది ఇట్ డజంట్ బిలాంగ్స్ టు ద ఎంజైమ్. సో ఇది కంప్లీట్గా వెళ్ళాలి అంటే దేర్ కమ్స్ ద వాటర్ మాలిక్యూల్. సో వాటర్ మాలిక్యూల్ ఎలా క్లీవ్ చేస్తుంది అంటే బై ద హైడ్రాలసిస్. ఎలా హైడ్రాలసిస్ చేస్తుంది? వాటర్ అంటే ఏంటి మనకు తెలుసు, HO2. HO2లో మనకి మెయిన్గా 2 కాంపోనెంట్స్ అనేవి చెప్పవచ్చు కెటాలిసిస్లో. ఏది అంటే ఒకటి సింగిల్ H, ఇంకోటి OH. సో ఈ 2 అనేది కెటాలిసిస్లో ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఎలా ప్లే చేస్తుంది అంటే ఫస్ట్ OHలో H2Oలో ఉండే ఒక H అనేది ఇట్ విల్ బి గ్రాబ్డ్ బై హిస్టిడిన్. సో ఈ హిస్టిడిన్ అనేది ఈ హెచ్ని గ్రాబ్ చేసేస్తుంది కంప్లీట్గా, వాటర్లో ఉండే హెచ్ని గ్రాబ్ చేసేస్తుంది. సో ఒక్క నిమిషం. సో ఈ హెచ్ని కంప్లీట్గా ఈ హిస్టిడిన్లో ఉండే N అనేది కంప్లీట్గా గ్రాబ్ చేసేస్తుంది. అలా గ్రాబ్ చేయడం వల్ల ఏముంటుంది ఇంకా అంటే OH ఉంటుంది. ఈ OH అనేది మనకు తెలుసు. సో OH ఈజ్ ఏ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. ఇదేం చేస్తుంది, ఈ OH అనేది ఇట్ గోస్ అండ్ ఇట్ అటాక్స్ ద కార్బన్. సో ఇలా కార్బన్లో ఎప్పుడైతే ఇట్ అటాక్స్ ద కార్బన్, ఎప్పుడైతే ఇలా కార్బన్తో అటాక్ అవుతే ఏమవుతుంది అంటే ఇట్ లీడ్స్ టు క్లీవేజ్ ఆఫ్ దిస్ బాండ్. ఈ బాండ్ అనేది కంప్లీట్గా క్లీవేజ్ అవుతుంది. సో అయిపోయినట్టేనా, ఇక్కడతో రియాక్షన్ కంప్లీట్ అయిపోయినట్టేనా అంటే కాదు. ఎందుకు అంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఎంజైమ్ ఎలా ఉందో అలాగే ఉండాలి. సో ముందే ఎంజైమ్ ఎలా ఉంది అంటే గుర్తు చేసుకుంటే సిరిన్ అనేది ఇలా ఉంటే ఇక్కడ మనకు OH అనేది ఉంది, కానీ ఇక్కడ ఏముంది మనకు ఓన్లీ O ఉంది. సో ఈ ఓకి ఇంకో H కావాలి, అది ఎలానో విల్ సీ ఇట్. సో ఏమవుతుంది ఇక్కడ అంటే కంప్లీట్గా ఎప్పుడైతే సరే ఈ OH అనేది వాటర్లో ఉండే OH అనేది ఎప్పుడైతే ఇలా యాక్ట్ అయిందో కంప్లీట్గా ఈ హాఫ్ ఆఫ్ ద పాలిపెప్టైడ్ కూడా మనకు రిలీజ్ అయిపోతుంది. సో అది ఎలా అంటే ముందున్న డయాగ్రామ్ ఒక్కసారి చూడండి. సో ఇక్కడ ఏమైంది అంటే నార్మల్గా ఈ నైట్రోజన్కి ఈ H అనేది కంప్లీట్గా డొనేట్ అయిపోయింది. అంటే ఈ నైట్రోజన్ అనేది ఈ Hని కంప్లీట్గా గ్రాబ్ చేసేసుకుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఈ నైట్రోజన్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ఉంది. సో ఈ H ఎక్కడ పోయినట్టు అంటే ఈ H అనేది ఈ ఆక్సిజన్ తీసేసుకుంది. సో దట్స్ ఇట్. ముందు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ హాఫ్ ఆఫ్ ద పాలిపెప్టైడ్ అనేది కంప్లీట్గా రిలీజ్ అయింది. సో లెట్స్ సే ఇదంతా ఒక ప్రోటీన్ అంటే హాఫ్ ఆఫ్ ద ప్రోటీన్ అనేది ముందు రిలీజ్ అయిపోయింది, ఇంకో హాఫ్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఇప్పుడు రిలీజ్ అయింది. సో ఒకసారి కంపేర్ చేద్దాం, ఫస్ట్ ఎంజైమ్ ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలాగా ఉందో లేదో ఒకసారి చూద్దాం. సో ఇది ప్రజెంట్ యొక్క ఎంజైమ్ స్ట్రక్చర్. ఫస్ట్ ఎంజైమ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు ఇలా ఉంది. సో సేమ్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ OH ఉంది, మనకు ఇక్కడ H ఉంది. సో ఈ 2 మనకు మెయిన్ కాబట్టి ఈ 2 ఇవి స్టార్టింగ్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉంది. సో ఈ H ఎలా వచ్చింది అంటే డ్యూ టు వాటర్ మాలిక్యూల్. సో వాటర్ మాలిక్యూల్లో ఉండే ఒక H అనేది ఈ నైట్రోజన్ గ్రాబ్ చేసుకుంటే దీని నుంచి మళ్ళీ ఇది గ్రాబ్ చేసుకుంది. అలా కంప్లీట్గా కెటాలిసిస్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ సైకిల్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎంతవరకు కంప్లీట్గా ప్రోటీన్ అనేది కంప్లీట్గా డిగ్రేడ్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో మీకు నిజంగా నా వీడియో నచ్చి సంథింగ్ యూ హ్యావ్ లర్న్డ్ అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శబరి శర్మ సైనింగ్ ఆఫ్. బై.